తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కలేరు గుండె సమస్యలతో ఆయన చనిపోవడం జరిగింది. ఈ నెల 5వ తేదీన మాగంటికి గుండెపోటు వచ్చింది. ఏఐజీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ ఆయన ఆదివారం ఉదయం 5:45 మరణించారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో మాగంటి బాధపడుతున్న విషయం కూడా తెలిసిందే. జూబ్లీహిల్స్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మాగంటికి పేరుంది. ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్లో మాగంటి ఫ్యామిలీ స్థిరపడిందని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్లోనే 1963 జూన్ 2వ మాగంటి జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆయన. 1983లో ఓయూలో BA పూర్తి చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తీరని విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచారు. ఏఐజీ ఆసుపత్రిలో గుండె సమస్యతో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. చికిత్స నిమిత్తం హుటాహుటిన గచ్చిబౌలిలోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రికి తరలించగా గత 3 రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం 5:45 కన్నుమూశారు. మాగంటి మరణం కుటుంబ సభ్యులు, అభిమానులు, ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. పార్టీలకు అతీతంగా మాగంటి మరణం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మాగంటి తనదైన ముద్ర వేశారు. టీడీపీ నుంచి యువజన నాయకుడిగా రాజకీయాలను ప్రారంభించిన మాగంటి నగరంలో అతి ధనిక నియోజకవర్గంగా పేరున్న జూబ్లీహిల్స్ లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారని చెప్పుకోవాలి. గోపీనాథ్ తండ్రి మాగంటి కృష్ణమూర్తి ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. 1963 జూన్ 2వ తేదీన గోపీనాథ్ జన్మించారు. గోపీనాథ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే అని చెప్పుకోవాలి. హైదర్గూడలో నివాసం ఉండేవారు ఆయన. మొదట్లో ఆయన తల్లి మహానంద కుమారి గోపీనాథ్ కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఇటు 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, అలాగే 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆయన. ఎన్టీఆర్ పై అభిమానంతో ఆయన టీడీపీలో చేరడం జరిగింది. అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టాక తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు ఆయన. టీడీపీలో 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఇటు 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు మాగంటి. 1987 అలాగే 88లలో హుడా డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఆయన శాసనసభలో అడుగుపెట్టారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది మాగంటి. ఇటు 2018, 23లో ఆ పార్టీ నుంచే బరిలోకి దిగి మళ్లీ ఆయన హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. ఇటు ప్రస్తుతం బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఎస్ గోపీనాథ్కు రాజకీయాల కాదు సినిమాలంటే కూడా పిచ్చని చెప్పుకోవాలి. తన తల్లికున్న సినిమాలపై ఇష్టం ఆయనకు వచ్చిందని చెప్పుకోవాలి. దీంతో పలు సినిమాలను కూడా ఆయన నిర్మించడం జరిగింది. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో పాత బస్తీ నిర్మాతగా మారారు. తర్వాత 2000 సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా రవణ సినిమా కూడా నిర్మించడం జరిగింది. తారకరత్న హీరోగా నటించిన భద్రాద్రి రాముడు చిత్రాన్ని కూడా గోపీనాథే నిర్మించడం జరిగింది. ఇటు 2009లో మరొకసారి రాజశేఖర్తో నా స్టైలే వేరు సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం జరిగింది గోపీనాథ్. మాగంటి నిర్మించిన చిత్రాలు ఏవి పెద్దగా విజయం సాధించలేదు. ఆయన సినిమా ఫీల్డ్లో ప్లాన్ అయినా రాజకీయాల్లో మాత్రం ఆయన హిట్ అయ్యారని చెప్పుకోవచ్చు. మంచి రాజకీయ భవిష్యత్తు కలిగి ఉన్న ఆయన 62 ఏళ్లకే అనారోగ్య సమస్యలతో మరణించడం ఇటు అభిమానులు అనుచరులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. మాగంటి మృతికి ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తదితరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ తదితరులు ఆయన మరణానికి సంతాపం తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరణానికి ముందు కూడా ఆయన్ని ఏఐజీ హాస్పిటల్లో కేటీఆర్ పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా నుండి వెంటనే వచ్చి ఇటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ హాస్పిటల్స్కి వెళ్ళి నిన్న ఆయన్ని పరామర్శించిన పరిస్థితి, అలాగే కుటుంబానికి అండగా ఉంటామని కూడా కేటీఆర్ ప్రకటించడం జరిగింది.